ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. పార్టీ పెట్టినమా సంస్థగా ఉన్నామా అన్నది కాదు, ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు. ఇన్నరా కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఏమంటుందో. మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్ కు వ్యతిరేకత ఉన్నది, అది మీకు కూడా తెలుసు. అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది. అంటే మీ తోడబుట్టిన అన్న కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు కారు బీస్తబట్టి బరాబర్ నడిపిస్తలేడంటవా మేడము? అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. సోషల్ మీడియా మీద ఉన్న సోయి పబ్లిక్ మీద లేదంటున్నావా? మరి మీ అన్న కేటీఆర్ సార్ ఏం చేస్తుండు? ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. అట్లా కాదు మేడం, మొత్తం ముచ్చట చెప్పుర్రి. ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుండే జూబ్లీహిల్స్. సో ఆ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు. అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించిన కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్లి పనిచేస్తాం. అమ్మా కవిత మేడం గారు, మరి మీ అన్న కేటీఆర్ సారు బీఆర్ఎస్ బిస్సను బరాబరు దింపుతలేడు. మీరు అందుకే జాగృతి జనం బాట బట్టి పబ్లిక్ బాధల మీద పోరు చేస్తున్నామని చెప్తున్నారంటే మరి ఇప్పుడు మీరు చేస్తున్నదంతా మీ కన్న తండ్రి కేసీఆర్ సార్ కోసమా, లేకుంటే తోడబుట్టిన అన్న కేటీఆర్ సార్ కోసమా, లేకుంటే ఇద్దరిని కాదని మీరు కారు పార్టీ పగ్గాలు బట్టి పాలన ఎలగబెట్టాలనే ఆలోచన మీదనో గాని మొత్తం మీదనైతే కారు పార్టీని ఖరాబు చేస్తున్నది మొత్తం మీ కల్వకుంట్ల కుటుంబమే అంటుర్రా? ఎట్లా మేడం అంటుర్రు? ఏ ముచ్చటిన్నోళ్ళు.